ఈరోజు మాధవ్ నగర్కి సంబంధించి ఏదైతే మొన్న ఇష్యూ జరిగిందో, ఒక మహిళ మనస్తాపానికి గురై చెరువులో పడిందని మనకు వార్త వచ్చిందో, ఆ వార్త తెలుసుకొని ఇక్కడ ఐద్వా జిల్లా కమిటీ బృందం రావడం జరిగింది. ఆ మహిళను అడిగి తెలుసుకుంటే ఇక్కడ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఎందుకు అనంటే ఆమె గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ భార్య భర్తలు కుటుంబంతో సహా ఉండి ఇక్కడ పని చేసుకుంటుండ్రు అశోక హైటెక్స్ దగ్గర. కానీ వాళ్ళను చిన్న చిన్న గొడవల కారణంగా పక్కింటోళ్ళు వాళ్ళు గొడవ పడితే ఇక్కడ ఎవరైతే బిల్డర్లు ఉన్నారో వాళ్ళు వచ్చి మనస్తాపానికి గురి చేస్తా ఉన్నారు. నువ్వు గంట సేపట్లో ఖాళీ చేయకపోతే నీ సంగతి ఏందో తేలుస్తామని చెప్పేసి బెదిరించడం వల్ల ఆ మహిళకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. అదృష్టం బాగుంది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు రాత్రి ఏదైతే ఆర్మీ రిటైర్మెంట్ వ్యక్తి ఉండి ఆమెను కాపాడిందో నిజంగా ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఐద్వా మహిళా సంఘం తరఫున. ఎందుకంటే రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా ప్రజల్లో మానవత్వం ఉంది అని చాటి చూపిండు. ఆ పిల్లలకు తల్లి ప్రేమ దూరం కాకుండా చేసిండు, ఆ భర్తకు భార్యను దూరం కాకుండా చేసిండు. వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలా భర్తను మేము పరిశీలించినట్టయితే ఆయనకు ఆ యాక్సిడెంట్ లో సగం తల లేదు, ఆయనకు ఇక్కడ మొత్తం గుంత ఉంది, ఇక్కడ సర్జరీ అయింది. ఆయన కనీసం మాట్లాడలేని పరిస్థితి. మాకు అన్ని తెలిసిన వ్యక్తులే ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు, ఎవరు కిరాయి ఇస్తారు, మమ్మల్ని అర్థం చేసుకొని మా పని మాకు కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు సహాయం కోరుతా ఉన్నారు. కాబట్టి ఐద్వా మహిళా సంఘంగా మా వంతుగా మేము కృషి చేస్తాము. వాళ్ళతో మాట్లాడి కూడా పనిలో పెట్టించే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాము. ఈమెకు గనుక ఈ కుటుంబానికి గనుక అన్యాయం జరిగితే ఐద్వా అండగా ఉంటది, ఐద్వా వాళ్ళకు పూర్తి మద్దతు అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.